నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ విఘ్నాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవదేవుడు వినాయకుడు. ఆ పార్వతీ తనయుడు మహారాష్ట్రలోని పూణే పరిసర గ్రామాల్లో అష్టవినాయక రూపాల్లో కొలువై ఉన్నాడు. జీవితంలో ఒక్కసారైనా ఈ అష్టవినాయక క్షేత్రాలను దర్శించినదే జన్మ తరించదని భక్తుల విశ్వాసం. నేటి తీర్థయాత్రలో ఆ అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకుందాం. అష్టవినాయక క్షేత్రాల్లో మొదటిది మోరేగావ్. ఇక్కడ వినాయకుడిని భక్తులు మయూరేశ్వర్ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారు మూషికంపై కాకుండా నెమలిపై ఆసీనుడై ఉండటమే అందుకు కారణం. సిద్ధి బుద్ధి సమేతుడిగా కొలువైన ఉన్న ఆ సింధూర రూపధారిని మనసారా దర్శించుకుందాం. పూణే నగరానికి 56 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాల నడుమ కార్హా నదీ తీరాన కొలువైన క్షేత్రం మోరేగావ్. విఘ్నేశ్వరుడు ఇక్కడ మయూరేశ్వరుగా పూజలందుకుంటున్నాడు. అష్టవినాయక క్షేత్రాల్లో మొదటిదైన ఈ క్షేత్రంలోనే వినాయకుడు సింధూరాసురుడనే రాక్షసుణ్ణి వధించాడని స్థలపురాణం చెబుతోంది. స్వామి ఇక్కడ మూషిక వాహనంపై కాకుండా నెమలి వాహనంపై ఆసీనుడై ఉండటం ఇక్కడి విశేషం. అందుకే ఈ దేవుడికి మయూరేశ్వర్ అనే పేరు ఏర్పడింది. ఇక్కడ వినాయకుడి మూల విరాట్టుకు ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉండటం మరో విశేషం. గణనాథుడికి సేవ చేసేందుకు నందీశ్వరుడే ఇష్టపూర్వకంగా ఇక్కడ వెలిశాడని ప్రతీతి. ఇక్కడి మయూరేశ్వర స్వామిని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడట. పాండవులు కూడా తమ వనవాస సమయంలో ఈ స్వామివారిని పూజించారట. నిత్యం సింధూర ధారణ కనిపించే ఈ స్వామికి ఇరుపక్కల సిద్ధిబుద్ధి దేవతలు కూడా కొలువై ఉంటారు. చూడటానికి ఈ ఆలయం ఓ మసీదును పోలి ఉంటుంది. మొఘల్ రాజుల దండయాత్రల నుంచి కాపాడేందుకు అప్పట్లో ఈ మందిరాన్ని మసీదు నమూనాలో కనిపించే విధంగా నిర్మించారు. ఈ మయూరేశ్వర వినాయకుణ్ణి దర్శించుకుంటే దీర్ఘవ్యాధులు ఇట్టే నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కోరిన కోరికలు సిద్ధింపజేస్తాడు కాబట్టే గణనాథుడికి సిద్ధి వినాయకుడు అని పేరు. అటువంటి సిద్ధి వినాయక రూపంలో కొలువై ఉన్న క్షేత్రం సిద్ధటేక్. ఇక్కడ గణేశుణ్ణి శ్రీ మహావిష్ణువే స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ స్వామి కొలువై ఉన్న గిరి చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఓ చిన్న పర్వతంపై కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు సిద్ధటేక్లోని సిద్ధి వినాయకుడు. అష్టవినాయక క్షేత్రాల్లోని రెండోదైన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా ఆలయాల్లో స్వామివారి తొండం ఎడమవైపు తిరిగి ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం ఉన్న వినాయకుడు అత్యంత మహిమాన్వితుడని భక్తుల నమ్మిక. భీమా నదీ తీరంలో పూణే షోలాపూర్ మార్గంలో తారసపడుతుంది ఈ సిద్ధటేక్ క్షేత్రం. స్వామి ఆలయం ఉన్న ఈ చిన్న కొండ చుట్టూ పాదరక్షలు లేకుండా 21 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఎంతటి కష్టతరమైన కోరికైనా శీఘ్రంగా నెరవేరుతుందని అంటారు. అయితే ఒక్కో ప్రదక్షిణను పూర్తి చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుంది. ఇక్కడున్న సిద్ధి వినాయకుణ్ణి పూజించిన తరువాతే మధుకైటభాసురులను శ్రీ మహావిష్ణువు సంహరించాడని ప్రతీతి. ఎంతోమంది మహర్షులు కూడా ఇక్కడ మోక్షసిద్ధిని పొందారు. అందుకే అష్టవినాయక క్షేత్రాల్లో సిద్ధటేక్కు అంతటి ప్రత్యేకత. భక్తులు కోరిందే తడువుగా కరుణిస్తాడని వినాయకుడికి పేరు. అందుకే ఓ బాలభక్తుడిని ఆదుకునేందుకు గణనాథుడు బల్లాలేశ్వర్ పేరుతో పాలిక్షేత్రంలో వెలిశాడు. అష్టవినాయక క్షేత్రాల్లో మూడోదిగా పేరున్న ఈ ఆలయంలోని ఉన్న స్వామిని వేడుకుంటే చదువు సంధ్యల్లో చిన్నారులు విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారని ఓ నమ్మిక. పూర్వం బల్లాల్ అనే బాలభక్తుడు వినాయకుణ్ణి పగలనక రాత్రనక పూజించేవాడు. గ్రామంలోని మిగతా చిన్నారులను కూడా పోగుచేసి గణపతిని పత్రిపుష్పాలతో ఆరాధించేవాడు. బల్లాల్ విపరీత భక్తిని చూసి గ్రామస్థులే కాక అతడి తండ్రి కూడా ఆగ్రహం చెందాడు. బల్లాల్ను శిక్షించబోయాడు. అంతలో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై బల్లాల్ను రక్షించాడు. ఆ బాలుడి భక్తికి మెచ్చి అక్కడే స్వయంభువుగా వెలిశాడు. వినాయకుడు బల్లాలేశ్వరుగా వెలసిన ఈ క్షేత్రమే పాలి. పూణేకు 111 కిలోమీటర్ల దూరంలో ఉంది దివ్యధామం. ఇక్కడ స్వామివారు 2 రూపాల్లో దర్శనమిస్తాడు.
బాలభక్తుడు బల్లాల్ పూజించిన విగ్రహం దూండి వినాయకుడిగా పూజలందుకుంటోంది. వినాయకుడు స్వయంభువుగా వెలసిన మూర్తిని భక్తులు బల్లాలేశ్వరుగా పూజిస్తారు. చదువు సంధ్యల్లో రాణించాలనుకునే చిన్నారులు ఈ స్వామిని పూజిస్తే విశేష ఫలితం పొందుతారని ప్రతీతి. ఇక్కడ స్వామికి ప్రతినిత్యం ఉండ్రాళ్లకు బదులుగా బూందీ లడ్డూలను సమర్పించటం మరో విశేషం. ఇటువంటి ప్రత్యేకత మిగతా అష్టవినాయక క్షేత్రాల్లో కనిపించదు. భక్తులు దుండి వినాయకుణ్ణి పూజించిన తరువాతే బల్లాల్ గణపతిని పూజించడం సంప్రదాయంగా ఏర్పడింది. మహాళ్లో ఉన్న 4వ క్షేత్రం వరద వినాయక ఆలయం. ఇక్కడున్న వినాయకుణ్ణి ఏ కోరిక అడిగినా వెంటనే తీరుస్తాడని నమ్మకం. అందుకే ఈ స్వామికి వరద వినాయకుడని పేరు. ఘృత మహర్షి ఈ వినాయకుణ్ణి ప్రతిష్ఠించాడని పురాణ ఐహిత్యం. ఈ స్వామి దర్శనం సకల శుభప్రదమంటారు. వరాలు కురిపించేందుకు వినాయకుడు వెలిసిన 4వ దివ్యక్షేత్రం మహడ్. పూణేకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్ర ఆలయ సౌందర్యం భక్తులను ఆకట్టుకుంటుంది. త్రిపురాసురుల తండ్రి అయిన ఘృత మహర్షి కోరిక మేరకు వినాయకుడు ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడున్న మూల విరాట్టును భక్తులే స్వయంగా పూజించుకోవచ్చు. మిగతా అష్టవినాయక క్షేత్రాల్లో ఇటువంటి భాగ్యం లభించదు. ఇక్కడి స్వామివారికి భాద్రపద మాసంలోనే కాక శ్రావణ, కార్తీక మాసాల్లో కూడా విశేష ఉత్సవాలు చేస్తారు. సింధూర వర్ణంతో పర్వతాకారాన్ని తలపించే రీతిలో స్వామి ఇక్కడ కొలువై ఉన్న తీరు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది. స్వామివారితో పాటు శని, రాహుకేతు, శివకేశవ ఆలయాలను కూడా ఇక్కడ భక్తులు దర్శించుకోవచ్చు. ఇక్కడ నవగ్రహ పూజ చేయిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. విఘ్నేశ్వరుడు చింతామణిగా పూజలందుకుంటున్న 5వ వినాయక క్షేత్రం తేయూరు. 3 నదుల సంగమ స్థానం వద్ద కొలువై ఉన్న ఈ క్షేత్రంలో వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించుకుంటే వారి కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఓ నమ్మిక. ముల, ముత, భీమా నదీ తీరాల నడుమ కొలువై ఉన్న వినాయక క్షేత్రం తేయూర్. కపిల మహర్షి వినాయకుడికి చింతామణి హారాన్ని ధరింపచేసిన ప్రదేశమే ఈ ఆలయం. అందుకే ఇక్కడి స్వామివారికి కూడా చింతామణి అనే పేరు స్థిరపడింది. పూర్వం ఈ క్షేత్రానికి కాదంబ నగరం అనే పేరు ఉండేదట. పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రతినిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. సంతానం లేనివారు ఈ స్వామిని వేడుకుంటే వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంటారు. సింధూర వర్ణం, నిండైన రూపం, వజ్రఖచిత నేత్రద్వయంతో భక్తులను కరుణిస్తున్నట్లుగా కొలువై ఉన్న స్వామిని చూసిన ఎవరికైనా ఆధ్యాత్మిక ఆనందం కలుగక మానదు. ఓ అద్భుత గుహాలయంలో ప్రకృతి సౌందర్యం నడుమ కొలువై ఉన్న 6వ వినాయక క్షేత్రం లేన్యాద్రి. గణేశుడి బాల్యమంతా గడిచిన లేన్యాద్రి పర్వతమే ఈ గుహాలయం. ఇక్కడ వెలిసిన గణపతిని గిరిజాత్మజుడు అంటారు. అంటే గిరిజాదేవి పుత్రుడు అని అర్థం. అష్టవినాయక క్షేత్రంలో విశిష్టమైనదిగా భావించే ఆ క్షేత్రాన్ని ఓసారి దర్శించుకుందాం. కనువిందు చేసే ప్రకృతి అందాల నడుమ ఉన్న లేన్యాద్రి అష్టాదశ గుహల సముదాయంలోని 8వ గుహలో కొలువై ఉన్నాడు గిరిజాత్మజ వినాయకుడు. ఏకశిలతో నిర్మితమైన ఈ గుహాలయాన్ని చేరుకోవాలంటే 307 మెట్లు అధిరోహించవలసి ఉంటుంది. ఇక్కడ స్వామివారి మూర్తి కూడా మిగతా అష్టవినాయక క్షేత్రాలకు భిన్నంగా దర్శనమిస్తుంది. పగటి వేళల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాకే విధంగా ఈ గుహాలయాన్ని నిర్మించారు. పూణేకు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం అష్టవినాయక క్షేత్రాల్లో విశిష్టమైనదిగా ఖ్యాతిగాంచింది. విఘ్నాలను నివారించే విఘ్నహరుడిగా స్వామి కొలువై ఉన్న క్షేత్రం ఓజర్. విఘ్నాసురుడనే రాక్షసుని బొజ్జగనపయ్య ఇక్కడే వధించాడని స్థలపురాణం పేర్కొంటోంది. ఇక్కడ విఘ్నేశ్వరుని వేడుకుంటే ఎంతటి పనులైనా ఇట్టే నెరవేరుతాయని అంటారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఈ స్వామిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. విఘ్నాసురుడనే రాక్షసుణ్ణి పార్వతీ తనయుడు వధించిన క్షేత్రమే ఈ ఓజర్. ఆ అసురుణ్ణి సంహరించినందుకే స్వామికి విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి పక్కగానే కుకడి నది ప్రవాహాన్ని భక్తులు వీక్షించవచ్చు. ఇక్కడి మూల విరాట్టుకు చెరోవైపు సిద్ధి, బుద్ధి దేవతలు దర్శనమిస్తారు. పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మితమైన ఈ ఆలయాన్ని కాలగమనంలో ఎన్నోసార్లు ఆధునికీకరించారు. పుష్పకారణ్యంలో ఉన్నందున ఈ దేవుడికి పుష్ప వినాయకుడు అనే పేరు కూడా ఉంది. అష్టవినాయక క్షేత్రాల్లో ఆఖరిది
రంజన్ గావ్. ఇక్కడ స్వామివారు మహాగణపతిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ స్వామిని సాక్షాత్తు పరమశివుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. త్రిపురాసురులను సంహరించడానికి ముందుగా పరమశివుడు ఈ క్షేత్రానికి విచ్చేసి విజయసిద్ధి కోసం వినాయకుణ్ణి ప్రార్థించాడని భక్తులు విశ్వసిస్తారు. అంతట గజాననుడు 20 చేతులతో 10 శిరస్సులతో మహాగణపతి రూపంలో ప్రత్యక్షమై స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. అటువంటి విశిష్టమైన స్వయంభూ మహాగణపతి క్షేత్రమే రంజన్ గావ్. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలోని ఈ వినాయకుడి నిలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. ప్రస్తుతం కనిపించే సింధూర మహాగణపతి స్థానంలో 20 చేతులు 10 శిరస్సులు ఉన్న విగ్రహం ఉండేదట. అయితే అది ఉగ్రరూపంలో ఉండడంతో దాన్ని భూస్థాపితం చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో కూడా సూర్యకిరణాలు దక్షిణాయన కాలంలో నేరుగా స్వామివారిపై పడతాయి. సాక్షాత్తు పరమశివుడే తన పుత్రుడైన వినాయకుణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఈ రంజన్ గావ్ను మహామహిమాన్వితమైనదిగా శక్తిమంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. తమ పాపాలను పరిహరించమని వేడుకుంటారు. పార్వతీ తనయుడు సకల భక్తకోటిని చల్లని చూపులతో కరుణిస్తాడని ఆశిస్తూ మరో తీర్థయాత్రలు మళ్లీ కలుసుకుందాం. ఏకదంతుడు అయిన వినాయకుడు అనంత శక్తివంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు. ఈ ఒంటి కొమ్ము దేవర చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యమవుతాయి. నాయకుడు వినా జన్మించినవాడు కాబట్టి ఈ దేవునికి వినాయకుడు అనే పేరు స్థిరపడింది. నాయకుడైన శివుడి ప్రమేయం లేకుండా పార్వతీదేవి సృజించిన ఈ గణపతి సకల లోక జనపతి. ఈ విఘ్నేశ్వరుడు సకల గణాధీశ్వరుడు. రాజస్థాన్ రాజధాని జైపూర్ పర్వత పాదపీఠం మీద మోతీ డోంగరీలో నిర్మితమైన శ్రీ గణేష్ మందిర్ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సర్వకార్యాలకు ముందుగా పూజలందుకునేవాడు ఈ హీరంబుడు. ఈ బొజ్జ గణపయ్య సకల లోకాలకు విజ్ఞాధిపతి, సకల కార్య అవరోధాలను తొలగించేవాడు. శివుడు ఒక విరాగ భైరాగి, భవానీమాత గృహస్థ ధర్మపతి. ఈ 2 దివ్యభావాల వారధి, ముద్దుల మూషిక సారథి. ముక్కంటి ఆగ్రహానికి గురై శిరస్సును పోగొట్టుకొని తిరిగి అతని అనుగ్రహానికే పాత్రుడై గజ శిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. గజముఖము ఆధ్యాత్మిక భావజాలానికి, మానవదేహం సాంసారిక ప్రపంచ ప్రవృత్తికి ప్రతీక ఈ వినాయక రూపం. ఈ శివపుత్రుడు కొలువు తీరిన మోతీ డోంగరి గణేష్ మందిరం సుందర ప్రాంగణంలోకి ప్రవేశిద్దాం రండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ, నమస్తే విఘ్ననాశన. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు రాజస్థానీయుల ఇసుక తిన్నెల రాజ్యంపై కొలువుదీరి ఉన్నాడు. బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధిని బుద్ధిని వినాయకుడు వివాహం చేసుకున్నాడు. శుభలాభాలు పుత్రులుగా జన్మించారు. ఈ గణేశ కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్లోని తిలక్ నగర్, జవహర్ నగర్ పరిసరాల్లోని బిర్లా టెంపుల్ పక్కన మోతీ డోంగరీలో నిర్మితమై ఉంది. దేశం నలుమూలల నుంచి జైపూర్కి రైలు, విమాన, రోడ్డు మార్గాలున్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి విశాలమైన రహదారి గుండా భక్తులు నిత్యం తరలివస్తుంటారు. రాజా సవాయ్ మాన్సింగ్ ధర్మపత్ని మహారాణి గాయత్రీదేవి కోట నిర్మితమైన మోతీ డోంగరి అంటే ముత్యపుకొండ దిగువ ప్రాంతంలో వెలసినది ఈ ప్రదేశమని అర్థం. ఈ గణేష్ మందిర గోపురం స్థూపాకార నాగర శైలితో 3 కలశాల దొంతరతో జెండాల రెపరెపలతో భక్తులను చేతులూపుతూ ఆహ్వానిస్తున్నట్లుంటుంది. రాజస్థానీ అచ్చమైన పాలరాతి గోపురం వివిధ కళాత్మక నగిషీలతో దర్శనమిస్తుంది. 3 ద్వారాలున్న ఈ ఆలయ ప్రవేశ కుడ్యం మీద పద్మపీఠికపై నిలిచిన సుధామధురమూర్తి ఎడమచేత వింజామరను వీస్తూ శిరస్సుపై పైట కప్పుకున్న రాజస్థానీ పడుచులా మలచబడి ఉంది. ప్రవేశద్వారంలో వినాయక చిహ్నిత ప్రతిమకు గరికబంతులు తాకిస్తూ భక్తులు పూజాద్రవ్యాలతో గర్భాలయంలోకి కదలి వెళ్తారు. గిరిపుత్రి తన ఒంటికంటుకున్న నలుగుపిండితో ప్రాణం పోసిన సుందర బాలకుడు వినాయకుడు.
మాతృభక్తి పరాయణుడైన ఈ గణేశుని అర్చించి సంతోషపెడితే పార్వతీమాత సంతోషిస్తుంది. తద్వారా పరమశివుడు అనుగ్రహిస్తాడు. 21 రకములైన ఆకులు ఈ ఆకువాహనుడికి ఇష్టం. ఈ మోదక ప్రియుడికి ఈ ఆకు పూజతో లోకపాలకులు ఏకమై ఆశీర్వదిస్తారు. అందుకే సిద్ధి బుద్ధి సతులతో శుభలాభ సుతులతో సకుటుంబ సమేతుడిగా కొలువై ఉన్న గణేష్ మందిర గర్భాలయంలోని ఆ భారీ విగ్రహ రూపాన్ని దర్శించుకుని తరిద్దాం. మోతీ డోంగరి ఆలయంలో గణేశుడు తన మరుగుజ్జు రూపం నుండి బయటపడి ఒక చిరు సింధూర పర్వతంలా సాక్షాత్కరిస్తాడు. ఉదయ భానుబింబాన్ని దివి నుండి భువికి దించి వినాయకుని రూపాన్ని లీలగా దేవశిల్పులు మలచి నిలిపినట్లు తొలి సంధ్య మలిసంధ్యల్ని ఒకటిగా సంధించి శిల్పశాస్త్రంతో బంధించి రూపొందించినట్లు అరుణవర్ణ కఠిన శిలలో కరుణాంతరంగుడైన విఘ్నేశుని రూపం కన్నుల విందుగా దర్శనమిస్తుంది. లోహ కవచ ఏకదంతంతో చతుర్భుజుడైన విఘ్నస్వామి కిరీటాన్ని ధరించి శిరస్సు వెనుక స్వర్ణప్రభ ప్రకాశిస్తుండగా కెంపులు మణులు ముత్యాలు పొదిగిన జలతారు చొక్కాను ధరించి కుడికాలు మడుచుకొని కూర్చొని ఉంటాడు వినాయకుడు. మలిసంధ్యవేళ ఆకాశ అరుణిమలో తారామండలం తళతళలాడుతున్నట్లుంటుంది స్వామి వస్త్రధారణ. అరుణ వస్త్రధారిగా కుడిపాద కుంచితంగా మూషికవాహన సహితంగా స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. తారార్ధచంద్ర నుదిటి తిలకంతో పై 2 చేతులలో చిరువెన్నెల స్తూపాయుధాలతో క్రింది వరస కుడి చేతిలో మోదకం, ఎడమ చేతిని జానుమండలం మీద ఉంచుకొని ఉంటాడు స్వామి. విఘ్నరాజుకు ఇరువైపులా మూలాధారులైన సిద్ధి బుద్ధులు సుందర వదనాలతో నిలబడి ఉంటారు. గర్భాలయం లోపల వినాయక స్వామి పుత్రులైన శుభలాభాలు అలంకృతులై దర్శనమిస్తారు. తెల్లని చామంతులు బంతులు కళాత్మకంగా కూర్చిన పుష్పసహిత స్తంభాలు మూల విరాణ్మూర్తికి ఇరువైపులా నిలువెత్తుగా నిలిచి ఉంటాయి. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక. స్వర్ణవర్ణలతలు ఆకాశం నుండి ప్రాకుతూ వచ్చి గుడి లోపల వికసించినట్లు ధృవతారల హారాల్లాంటి దీపవరుసలతో గర్భాలయం దివ్యంగా వెలిగిపోతుంటుంది. ముస్తాబైన మూషిక వాహనం ఎదురుగా అలంకరించి ఉంటుంది. భక్తులు తమ పూజా ద్రవ్యాల్ని ఈ మూషికానికి తాకించి పునీతం చేసుకుని తీసుకువెళ్తారు. జోహ్రుమని మ్రోగే తప్పెట్లు తాళాలతో లయబద్ధ ఘంటా నినాదాలతో సింధూరవర్ణ వస్త్రధారి అయిన ప్రధానార్చక స్వామి గణేశునకు హారతినిస్తాడు. భక్త బృందం తన్మయత్వంతో దర్శించి ధన్యులవుతారు. అణువులో అనంతం దాగి ఉందనడానికి ప్రతీక ఈ ఎలుక మీద ప్రతిష్ఠితుడైన ఏనుగుదేవుని రూపం. అలాంటి విజ్ఞపతి వెలసిన ఈ ఆలయానికి అనుబంధంగా రామభక్తుడైన ఆంజనేయ స్వామి పంచముఖాలతో వెలసిన ఆలయం. దాని పక్కనే అష్టభుజిగా సింహవాహనంపై కొలువైన వైష్ణవీదేవి ఆలయం. దానికి ఆనుకునే పవిత్రమైన సాలగ్రామాల ఆలయం. ఈ 3 ఆలయాలని సందర్శించి అర్చించుకుందాం. श्रीयाञ्जनेयम्
గణేశ మందిరం పక్కన 3 ఉపాలయాలున్నాయి. అందులో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ పంచముఖ సింధూరవర్ణ హనుమ విగ్రహానికి 5 కిరీటాలుంటాయి. కేసరీనందనునికి మీన కర్ణాభరణాలు, రత్నఖచిత తిరునామంతో నయనాలు, కనుబొమ్మలు ప్రకాశిస్తూ ఉంటాయి. పంచకిరీటాలు, 10 హస్తాలు, స్వర్ణాచ్ఛాదనతో వక్షస్థలం, రజత ప్రభ కింద పుష్పహారాలతో మారుతి దివ్యంగా శోభిస్తుంటాడు. ఆంజనేయుని చింతనే కేవల సాలగ్రామ సంచయం చిరుపీఠం పైన నెలకొని ఉన్నాయి. తిరునామధారణతో ఉత్సవమూర్తులకు, స్నపనమూర్తులకు ప్రతీకగా పూజాధికాలు నిర్వర్తింపబడుతుంటాయి. ఇక్కడ రామచరితమానస పఠనం జరుగుతూ ఉంటుంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. 2వ ఉపాలయంలో అష్టభుజి వైష్ణోదేవి శ్వేతవర్ణంతో అలరారుతోంది. కిరీట ప్రభతో, పచ్చని వస్త్రంతో, పుష్పహారధారణతో సింహవాహినిగా అమ్మవారు కనిపిస్తారు. ఆసన భంగిమలో ధనుస్సు, గద, శంఖం, చక్రం, అభయహస్త, పద్మహస్తగా అమ్మ దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో వినాయక చవితి విశిష్టమైన పర్వదినం. ఉగాది, వసంత నవరాత్రి ఉత్సవాలు, ప్రతి బుధవారం స్వామివారికి జరిపే పూజలు, వీటిలో అశేష జనసందోహం పాల్గొంటుంది. రాజస్థాన్ నుండే కాకుండా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఆ భక్తజనులు గణపతికి చేసే పూజాధికాలు మనము చూద్దాం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. వక్రతుండ గణపతి తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటే ఆ దేవుడు ప్రాపంచిక తత్వాలకు గుణంగా ఉంటాడు. కుడివైపుకు తిరిగి ఉంటే ఆధ్యాత్మిక భావనలో ఉంటాడు. విఘ్న నాయకుని అర్చనం సకల విఘ్నాలను హరిస్తుంది. జైపూర్ మోతీ డోంగరీలో ఉన్న ఈ వక్రతుండ గణపతి విరజిమ్మే శుభాశిస్సులు మనపై వర్షించి మనల్ని సక్రమ మార్గంలో నడిపించాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.